ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. విధి నిర్వహణ, దానిలో అంకిత భావం ఎంతవరకు అవసరం, దీని గురించి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి కల్పనక్కే గారు. కల్పనక్య, ఓం శాంతి. అక్కయ్య, విధి నిర్వహణ అంటున్నాము. చాలామంది విధి నిర్వహిస్తూ ఉంటారు, అందరూ డ్యూటీ చేస్తారు. డ్యూటీలో అంకిత భావంతో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఈ అంకిత భావం విధి నిర్వహణలో ఎంతవరకు అవసరం అంటారు? విధి నిర్వహణలో అంకిత భావం అనేది చాలా అవసరము. ఎందుకు అంటే డ్యూటీస్ అయితే అందరు చేస్తూనే ఉంటారు, కానీ డివోటెడ్గా చేసేవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తిని, మీ ఆఫీస్లో ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు అని అడిగితే వారు అన్నారు, సగం మందే అని అన్నారు అన్నట్టు. అంటే అక్కడ అడిగినటువంటి ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి ఉద్దేశం ఏంటి అంటే అక్కడ వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ సంఖ్య ఏంటి అని అడిగారు. కానీ ఆ వ్యక్తి ఏం జవాబు చెప్పారు అంటే ఎంప్లాయీస్ సంఖ్య చాలానే ఉంటుంది, కానీ అందులో విధులను నిర్వహించేవారు మాత్రం సగం మందే ఉంటారు అని అతని యొక్క ఉద్దేశం అన్నట్టు. ఈ విధంగా డ్యూటీస్ని అందరు చేస్తూ ఉంటారు, కానీ ఆ డ్యూటీలో ఎప్పటి వరకైతే డివోషన్ రాదో అప్పుడు మనం చేసేటువంటి డ్యూటీని కూడా మనం పూర్తిగా నిర్వర్తించలేమన్నట్టు. కాబట్టి విధి నిర్వహణలో అంకిత భావం అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే అంకిత భావం అనేది వస్తుందో అప్పుడు ఆ డ్యూటీగా కాకుండా అదొక సేవగా మారుతుంది అన్నట్టు. ఎప్పుడైతే మనం డ్యూటీని డివోషన్తో నింపుతామో అప్పుడు అది డ్యూటీ అనబడదు, దాన్ని మనం సేవ అని కూడా అనొచ్చు అన్నట్టు. సేవకి డ్యూటీకి మనకు ఒక భిన్నత్వం కనిపిస్తూ ఉందన్నట్టు. కాబట్టి అంకిత భావం, మామూలుగా ఏ పనైనా చూడండి, మనం ఒక పనిలా చేసిన దానికి దానిలో కొంత అంకిత భావంతో చేసిన దానికి తప్పకుండా మనకు తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అంకిత భావంతో చేయడము అంటే అక్కడ మన హృదయాన్ని మనం అక్కడ ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం, అంటే వీఆర్ వర్కింగ్ విత్ హార్ట్ అన్నట్టు. అదే డ్యూటీగా చేయడము అంటే వీఆర్ జస్ట్ వర్కింగ్ విత్ హెడ్ అండ్ హ్యాండ్ అన్నట్టు. కాబట్టి హార్ట్ఫుల్గా చేయటం, అంకిత భావంతో చేయడం. సో డెఫినెట్గా ప్రతి డ్యూటీలో కూడా డివోషన్ అనేది చాలా చాలా అవసరం. డివోషన్ ఉంటేనే డ్యూటీని మనం పర్ఫెక్ట్గా నిర్వర్తించగలుగుతాం. అక్కయ్య, మీరు అన్నట్టుగానే ఏదైనా పని మనం మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ చేస్తేనే అది డివోషన్ అనబడుతుంది అంటారా? తప్పకుండా. అందుకే పూర్వకాలంలో ఏమనేవారు అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనేవారు. అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా అది ఒక భగవంతుడి యొక్క పూజతో సమానంగా, భగవంతుడిని ఎంతైతే భక్తితో శ్రద్ధతో ఆరాధిస్తూ ఉంటామో అలా చేసేటువంటి ప్రతి పనిని కూడా ఒక ఆరాధనగా, అలా భావనగా, శ్రద్ధగా చేసేటువంటి వారు. కానీ మనం ప్రస్తుతం చూసినట్లయితే వర్క్ ఈజ్ వార్షిప్కి బదులుగా ఈరోజు ఏమంటున్నారు అంటే వర్క్ ఈజ్ జస్ట్ లైక్ ఏ వార్షిప్ అంటున్నాం. అంటే ఒక రణరంగంకి వెళ్తున్నామా, డ్యూటీకి వెళ్ళడము అంటే ఒక యుద్ధ క్షేత్రానికి వెళ్తున్నట్టుగా తలపిస్తుంది. అందుకే జనరల్గా ఏమంటున్నారు అంటే మండే మార్నింగ్ ఎక్కువగా హార్ట్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మండే మార్నింగ్ డ్యూటీ, ఒక వీక్ డ్యూటీ అనేది ఆరంభమవుతూ ఉంటుంది. సో ఏంటి అంటే అక్కడ డివోషన్ అనేది లోపించడం వలన వర్షిప్గా స్వీకరించాల్సినటువంటి డ్యూటీ వార్షిప్గా మారిపోతుంది. అక్కయ్య, అయితే మనం ప్రతి రంగంలో చూస్తున్నాము, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, డ్యూటీ చేసినప్పుడు కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒక లోడ్గా ఫీల్ అవుతారు, స్ట్రెస్గా ఫీల్ అవుతారు. సో ఇలాంటి టైంలో కూడా మనకి డివోషన్ అనేది, డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాంటప్పుడు మనకి మనస్ఫూర్తిగా చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది రాదు. దానికి ఏం చేయాలంటారు? అంటే ఈ విధంగా మనం చేసేటువంటి వర్క్ని మనం డెడికేటెడ్గా, డివోటెడ్గా చేయాలి అంటే ముందు మనం ఆ వర్క్ నేను ఎందుకు చేయాలి, ఈ వర్క్ నా యొక్క బాధ్యత అని మనం గుర్తించాలి. ఎప్పుడైతే ఇది నా యొక్క బాధ్యత అని గుర్తిస్తామో తప్పకుండా అక్కడ మనకు ఆ వర్క్లో కావాల్సినటువంటి డివోషన్, డెడికేషన్, అంకిత భావము, మనస్ఫూర్తిగా చేయటము, హృదయపూర్వకంగా అక్కడ మనం ఇన్వాల్వ్ అయి ఉండటము, ఇలాంటి భావాలన్నీ కూడా మనలో వచ్చేస్తాయి. కాబట్టి బాధ్యత అని గుర్తించాలి, ఇది నా యొక్క రెస్పాన్సిబిలిటీ అని గుర్తించాలి. కానీ ఈరోజు మనం జనరల్గా చూసినట్లయితే అందరూ నా యొక్క రైట్, ఇది నా రైట్, ఇవి మా రైట్స్ కావాలి అని అందరు ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ రెస్పాన్సిబిలిటీస్ని మేము 100% ఫుల్ఫిల్ చేస్తాము
మా బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తాము అని మాత్రం ఎవరు పూర్తిగా ఈ కోణంలో శ్రద్ధ వహించడం లేదు. ఓకే. అంటే ఈ విధంగా విధి నిర్వహణలో అంకిత భావం అనేది ఉన్నప్పుడే తన యొక్క డ్యూటీని మనం డివోటెడ్గా నిర్వర్తించగలుగుతాం. లేదు అంటే అది ఒక డ్యూటీయే అవుతుంది తప్ప అందులో డివోషన్ అనేది ఉండదన్నట్టు. సో డ్యూటీఫుల్గా చేసినటువంటి పనికి ఒక డివోటెడ్ డ్యూటీగా చేసినటువంటి వర్క్కి మనకు తేడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఒకసారి ఒక చోట ఒక మందిర నిర్మాణం జరుగుతుంది, ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్. సో అక్కడ ఎంతోమంది వర్కర్స్ ఆ యొక్క మందిర నిర్మాణం యొక్క పనులలో మునిగిపోయి ఉన్నారన్నట్టు. కొంతమంది రాళ్ళు కొడుతూ ఉన్నారన్నట్టు, కొందరు రాళ్ళను చెక్కుతూ ఉన్నారు. ఒక దారిలో వెళ్తున్నటువంటి బాటసారి అక్కడ ఒకసారి చూసి ఆ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులను వెళ్ళి అడుగుతారు, ఏం చేస్తున్నారు మీరు అని. అప్పుడు మొదటి వ్యక్తి అంటాడు, ఏం చేస్తున్నానో కళ్ళకు కనిపించడం లేదా అని అంటాడు. అలాగే మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు ఏం చేస్తున్నారు అని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఈ విధంగా నేను నా జీవనోపాధి కోసం ఇలా రాళ్ళు కొట్టేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నాను అని అంటాడు. అలాగే మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతారు, మీరేం చేస్తున్నారు అని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అతి త్వరలో ఇక్కడ ఒక గొప్ప మందిర నిర్మాణం జరగబోతుంది, ఆ మందిర నిర్మాణంలో ఉపయోగించేటువంటి రాళ్లను చెక్కడంలో, ఆ రాళ్లను కొట్టడంలో నేను మునిగి ఉన్నాను. నా యొక్క అదృష్టము ఇంత గొప్ప దేవాలయ నిర్మాణంలో నేను కూడా పాల్పంచుకుంటున్నాను, ఈ యొక్క పనిలో నేను కూడా నిమగ్నమయ్యాను అని చాలా భావనతో, ప్రేమతో, చాలా శ్రద్ధతో సమాధానాన్ని తెలియజేస్తారు. ఓకే. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ముగ్గురు ఒకే పని చేస్తున్నారు. కానీ చూసినట్లయితే ఈ ముగ్గురులో కేవలం మూడో వ్యక్తిలోనే మనకు అంకిత భావము, మనస్ఫూర్తిగా చేసేటువంటి భావన ఇవన్నీ కనిపిస్తున్నాయి. మొదటి ఇద్దరు కేవలం ఒక పనిగా స్వీకరిస్తున్నారు, కానీ అందులో అంకిత భావం కనిపించడం లేదు. సో ఇలా అంటే ముగ్గురు ఒకే పని చేస్తున్నా అంకిత భావం ఉన్నటువంటి మూడో వ్యక్తి మాత్రమే ఆ పనిని ఆనందిస్తూ చేయగలుగుతున్నాడు. మిగతా ఇద్దరు కేవలం పని చేస్తున్నారు, కానీ దానిలో ఆనందం లేదు, సంతోషం లేదు, ఆంతరిక ఉత్సాహం లేదు. కాబట్టి ఇలా ఏ పని చేసినా మనం అంకిత భావంతో చేసిన దానికి, అంకిత భావం లేకుండా చేసిన దానికి చాలా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. మన అభిరుచికి తగ్గట్టుగా కాకుండా మన అభిరుచికి వ్యతిరేకంగా ఏదన్నా మనకి పని చేయాల్సి వచ్చినప్పుడు, అలాంటప్పుడు మనకు అంకిత భావం అనేది ఏర్పడదు. అది ఏర్పరచుకోవాలి అని అంటే ఏం చేయాలంటారు? అంటే ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూసినట్లయితే అంటే ఈ విధంగా అంకిత భావం లోపించడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఏ విధంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సమాజం ఒకవైపు భౌతికంగా చాలా అభివృద్ధిని సాధిస్తూ ఉంది. ఏ విధంగా అంటూ ఉన్నాం కదా మనం, ఏమని అంటే మానవుడు ఈరోజు ఒక పక్షిలా ఆకాశంలో ఎగరగలుగుతున్నాడు, ఒక చేపలా నీటిలో మునగగలుగుతున్నాడు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే మానవుడు మానవత్వంతో తోటి మానవుడితో వ్యవహరించలేకపోతున్నాడు. ఈ విధంగా మనం శాస్త్ర సాంకేతిక పరంగా చాలా అభివృద్ధిని సాధించాం, కానీ భౌతికంగా సాధించినటువంటి ప్రగతితో పోలిస్తే నైతికంగా, ఆధ్యాత్మికంగా మనం ఇంకా వెనకబడిపోయి ఉన్నాము అనేది మనందరం అంగీకరించాల్సినటువంటి వాస్తవిక సత్యం అన్నట్టు. ఓకే. ఎందుకు అంటే ఈరోజు భౌతికవాదం చాలా పెరిగిపోయింది, కానీ మానవతావాదం, నైతికత ఇవన్నీ లోపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనుషులు అన్ని రకరకాల సాధనాలను ఉపయోగిస్తూ ఉన్నారు, రకరకాల పరికరాలను ఉపయోగిస్తున్నారు. అంటే మెషిన్స్ని ఆపరేట్ చేయడం అందరికీ తెలుస్తుంది, కానీ ఎలా తోటి వ్యక్తులతో ఎలా కోఆపరేటివ్గా ఉండాలి అనేది ఎవరు పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు, దాన్ని ప్రాక్టికల్గా ఆచరించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మనం చేసేటువంటి విధి నిర్వహణలో, మనం చేస్తున్నటువంటి పనిలో అంకిత భావం రావాలి అంటే తప్పకుండా ముందు మనం ఇది నా బాధ్యత అని గుర్తించాక మనం చేస్తున్నటువంటి పని, మనం ఏ డ్యూటీ కోసమైతే అక్కడ నియమించబడ్డామో దాని పట్ల మనకు ఒక నమ్మకం అనేది మనం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. తర్వాత ఆ యొక్క విధి నిర్వహణలో నా పాత్ర ఏంటి, నా ప్రాముఖ్యత ఏంటి అని కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. ఎప్పుడైతే నేను గుర్తిస్తానో అప్పుడు తప్పకుండా నేను నాలో అంకిత భావాన్ని పెంపొందించుకోగలుగుతాను. ఎందుకు అంటే మనం ఒక పెద్ద మెషిన్ని చూసినట్లయితే, ఆ మెషిన్ తయారవ్వడానికి అదే ఆ విధంగా ఆకారాన్ని
ఆకారాన్ని రూపుదిద్దుకోవడం కోసం ఎన్నో రకాల స్క్రూస్ని వాడి ఉంటారు. మనం చూడ్డానికి అనుకోవచ్చు ఇది చిన్న స్క్రూయే కదా అని, కానీ కొన్ని సందర్భాలలో ఒక చిన్న స్క్రూ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అంత పెద్ద పరికరం పనికి రాకుండా నిరుపయోగంగా ఉండవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఒక పెద్ద పరికరంలో ప్రతి చిన్న స్క్రూకి ఎలా అయితే ప్రాధాన్యత ఉంటుందో అలాగే ఒక వ్యవస్థలో అక్కడ పని చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి పైన కూడా, అంటే ప్రతి వ్యక్తి యొక్క పాత్ర కూడా ఆ వ్యవస్థ పైన అంతా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఎవరం కూడా అనుకోవడానికి వీల్లేదు నేను సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అంతగా ఉంటుంది, వారి యొక్క ప్రాముఖ్యత, వారి యొక్క పాత్ర కూడా ఆ యొక్క వ్యవస్థలో చాలా ఉన్నతంగా ఉంటుంది. ఓకే, అయితే అక్కయ్య అంకిత భావం ఏర్పరచుకోవాలి అంటారు. అయితే మనం ఏదైతే పనులు చేస్తామో మన వర్క్ ఫీల్డ్, మన ఫీల్డ్లో ఏవైతే మనం పనులు చేస్తామో అప్పుడు అంకిత భావం రాకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఈ రోజుల్లో అంకిత భావం పెంపొందించుకోలేకపోతున్నారు చాలామంది. కారణాలు ఏంటి అంటే చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఒక పోటీతత్వం చాలా పెరిగిపోతుంది. కాంపిటీషన్, ఈరోజు కోఆపరేషన్ అనే పదాన్ని మర్చిపోతున్నారు, కాంపిటీషన్లో వచ్చేస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా పోటీ పడుతున్నారు. నేను ఫలానా వారి కంటే ముందెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు, కానీ నేనే ముందు ఉండాలి, నేను పర్ఫెక్ట్గా తయారవ్వాలి అని అనుకోవడానికి ఫలానా వారి కంటే ముందు ఉండాలి అని అనుకోవడంలో తేడా ఉందన్నట్టు. కాబట్టి ఈ విధంగా అంకిత భావం పెరగకపోవడానికి ఒక కారణం పోటీతత్వము అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రోజుల్లో ఈ పోటీతత్వం వలన ప్రతి ఒక్కరిలో ఒక ఈర్ష్య అనేది పెరుగుతుంది. ఈ రోజుల్లో దీన్నే ప్రొఫెషనల్ జెలసీ అని కూడా అంటూ ఉన్నాం. ఓకే, ఏ ఫీల్డ్లో ఉన్నారో, ఏ ప్రొఫెషన్లో ఉన్నారో తమ తోటివారు, తమ కొలీగ్స్ అనుకోండి, లేక వారి యొక్క సబార్డినేట్స్ అనుకోండి, వారితో ఎవరు వారికంటే ముందు వెళ్తున్నారో వారిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. సో ఇలాంటి మనోభావాలు ఉండడం వలన, అంటే పోటీతత్వము, ఈర్ష్య, వీటి వలన ఏమవుతుంది అంటే ఎంతైతే అంకిత భావాన్ని వారి యొక్క విధి నిర్వహణలో జోడించాలో దాన్ని జోడించలేకపోతున్నారు. అకే మీరు పోటీతత్వము అంటున్నారు, కాంపిటీషన్ అనేది లేకపోతే మన లోపల స్ఫూర్తి ఎలా వస్తుందంటారు? కాంపిటీషన్ ఉండాలి, హెల్దీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి, దాన్ని వద్దనట్లేదు. కానీ ఎలా ఆలోచిస్తున్నారు కాంపిటీషన్ అంటే, ఈ రోజుల్లో కాంపిటీషన్ అంటే విన్ విన్ రేస్ అంటూ ఉంటారు. విన్ విన్ అంటే నేను గెలవాలి, ఎదుటి వ్యక్తి కూడా గెలవాలి అనే భావంతో ఉంటే ఇట్స్ ఓకే. కానీ ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారు అంటే నేను గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, కన్నా పక్కన వారు గెలవకుండా నేను ఏం చేస్తే వారు వెనుక ఉండిపోతారు అని ఇలా ఆలోచిస్తున్నారు. దీన్నే లెగ్ పుల్లింగ్ అంటూ ఉన్నాం. అంటే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే వీరు వెనక్కి లాగుతూ ఉండడం. నేను ముందుకెళ్ళడానికి నేను కృషి చేస్తే ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, దాన్ని మనం అంగీకరించవచ్చు. అది హెల్దీ కాంపిటీషన్ అనబడుతుంది. అంటే ఎదుటి వారిని చూసి మనం ప్రేరణ పొందటం, మనం కూడా స్ఫూర్తిని పొందటం, మనం కూడా ఉమంగ ఉత్సాహాల్లో రావడం, అది హెల్దీ కాంపిటీషన్ అనబడుతుంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి కాంపిటీషన్ ఎలా ఉంది అంటే అన్హెల్దీగా కనిపిస్తుంది. ఈ విధంగా ఎదుటి వారిని వెనక్కి లాగుతూ నేనే ముందు ఉండాలి, అందరినీ పతన స్థాయిలో చూడాలి, నేనొక్కరినే ఉన్నత స్థాయిలో ఉండాలి అనేటువంటి ధోరణి చాలా పెరిగిపోతుంది. ఇందులో మనకు కొట్టొచ్చినట్లుగా ఏం కనిపిస్తుంది అంటే చాలా స్వార్థం కనిపిస్తుంది, సెల్ఫిష్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్లనే ఎంతైతే అంకిత భావం అనేది ఉండాలో ఆ అంకిత భావం అక్కడ లోపిస్తూ ఉందన్నట్టు. ఓకే, అయితే అంకిత భావం లోపించడానికి కారణం స్వార్థము, ఈర్ష్య అంటారు. మరి ఈ ఈర్ష్యని, స్వార్థాన్ని మనం తొలగించుకోవాలి అంటే మన మైండ్ని ఏ రకంగా మనం సెట్ చేసుకోవాలి, మనం దాని నుంచి ఏ రకంగా షిఫ్ట్ అవ్వాలి చెప్తారా? ఈ యొక్క ఈర్ష్యను మనం తొలగించుకోవాలి అంటే మనం ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో, ఎక్కడైతే మనం మన యొక్క విధులను నిర్వహిస్తున్నామో అక్కడ మన తోటి వారందరి పట్ల కూడా ఒక మంచి స్నేహభావంతో వ్యవహరించడం అలవర్చుకోవాలి. తర్వాత ఎవరి ప్రగతిని చూసి మనం ఈర్ష్య పడకూడదు. ఎందుకు అంటే కనుక కొన్ని న్యాచురల్గా ఇప్పుడు చూసినట్లయితే ఒక ఇంట్లో కూడా
సిస్టర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, పైకి ఫ్రెండ్స్ లాగే ఉంటారు, కానీ అనుకోకుండా తెలియకుండా అది వచ్చేస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకునే ఏమైనా రూట్స్ ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయి. బ్రహ్మకుమారిస్లో రాజ్యోగి బ్రదర్ సూరజ్ అన్నయ్య గారు ఉన్నారు. వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమని అంటే, ఎప్పుడైతే మనం ఎదుటి వారి యొక్క ప్రగతిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటామో అప్పుడు ఆ ప్రగతి అనుకుంటుందంట, వీళ్ళ ప్రగతిని చూసి ఈర్ష్యపడుతున్నారు, సో నేను ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి ప్రగతిని చూసి ఈర్ష్యపడకూడదు, వాళ్ళని కూడా మనం వాళ్ళ ప్రగతిని చూసి వారిని అభినందించాలి, సంతోషించాలి. ఇంకా మనం నాలో లేనివి వారిలో ఏముంటే వారు ఇంత ప్రగతిని సాధించారు అనే కోణంలో వారిని చూసి అది మనలో పెంపొందించుకోవడానికి, ఆ విశేషతను మనలో అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు తప్పకుండా మనం కూడా సరే ఈరోజు నేను ప్రగతిని పొందకపోవచ్చు, మరుసటి రోజైనా ఆ తర్వాత అయినా తప్పకుండా ఒకరోజు ప్రగతిని మనం కూడా పొందగలం. కాబట్టి ఈ విధంగా ఈర్ష్య పట్ల మన యొక్క భావాన్ని మార్చుకోవాలి. ఓకే, ఈ విధంగా అంటే అందరి పట్ల వేరే వారి యొక్క ప్రగతిని మనం అభినందించాలి, స్వాగతించాలి. అంతేగాని మనం జెలస్గా ఫీల్ కాకూడదు. తర్వాత స్వార్థాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే మనము అనేటువంటి భావనను పెంచుకోవాలి. వి అనే యాటిట్యూడ్ని మనం పెంచుకోవాలి. వి అంటే అక్కడ ఒక టీమ్ స్పిరిట్ ఏర్పడుతుంది అన్నట్టు. అక్కడ మనము అనేటువంటి భావన, నేను అనే భావనకి మనము అనేటువంటి భావనకు చాలా తేడా ఉంది. కాబట్టి ఎక్కడ ఏ రంగంలో విధులు నిర్వహిస్తున్నటువంటి వారైనా కూడా మనము అనేటువంటి భావంతో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు డెఫినెట్గా వారిలో అంకిత భావాన్ని పెంపొందించుకోగలుగుతారు అన్నట్టు. అప్పుడు వాళ్ళు చేసేటువంటి ఆ పని కూడా ఏమవుతుంది అంటే వారికి ఒక ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అక్కయ్య, చాలామంది చాలా బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు. ప్రతి రంగంలో కూడా బాధ్యతగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. మరి అలా చాలామంది బాధ్యతగా నిర్వర్తించినప్పటికీ కూడా ఆ బాధ్యతలో బరువుని ఫీల్ అవుతూ ఉంటారు. సో దీనికి గల కారణం ఏంటంటారు? అంటే ఇలా వాడుకలో ఈ విధంగా అనేస్తూ ఉంటారు, బరువు బాధ్యతలు అని కూడా అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా ఆలోచిస్తే బాధ్యతగా మనం పనులను చేయడం అది బరువు కానే కాదు. ఎందుకంటే మనము ఏ విధంగా గ్రామాలలో చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కర్ర మొద్దులను వారు అందరూ కూడా చాలామంది వ్యక్తులు కలిసి వాటిని మోస్తూ ఉంటారు. వారు ఎలా అంటే చక్కగా పాటలు పాడుతూ చాలా ఆనందిస్తూ ఆ యొక్క బరువులను ఒక ప్రాంతం నుండి మరో చోటుకి వాటిని మారుస్తూ ఉంటారు. అలాగే మనం మహిళల్ని చూసినట్లయితే వారి తలపైన 2-3 బిందెలు కూడా పెట్టుకొని చాలా చక్కగా ఆడుతూ పాడుతూ వాటిని మోసుకొని తీసుకెళ్తూ ఉంటారు. అంటే బరువు మోస్తూ కూడా వారు ఎలా ఉన్నారు అంటే చాలా ఆనందంగా, సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఈ ఈ 2 ఉదాహరణలు చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే బాధ్యతను మనం బరువుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ బాధ్యతలో అంకిత భావం, హృదయపూర్వకమైనటువంటి భావన, మనస్ఫూర్తిగా చేయడం అనేది ఉంటుందో అప్పుడు అది బరువు అని అనబడదు. ఎందుకు అంటే అక్కడ మనము అనేటువంటి భావం ఉన్నప్పుడు అది బరువు కానే కాదు. అందుకే బ్రహ్మకుమారిస్ యొక్క పూర్వ ప్రశాసకురాలు దాది ప్రకాష్ మణిజీ గారు వారిని ఒకసారి ఇలాగే రిపోర్టర్స్ అడిగారు అన్నట్టు, మీరు ఇంత పెద్ద సంస్థ యొక్క అధినేత్రిగా ఉన్నారు, మరి మీకు కూడా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, మరి ఈ విధంగా మీకు ఎప్పుడైనా చాలా టెన్షన్ అనిపిస్తూ ఉంటుందా, మీకు ఏమైనా చాలా ఇబ్బందికరంగా అనిపించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని ఇలా అడిగారు అన్నట్టు రిపోర్టర్స్. అప్పుడు దాది గారు అన్నారు, అసలు నేను హెడ్ అనుకుంటే కదా నాకు హెడేక్ రావడానికి, ఈ విధంగా ఇది పరమాత్మ యొక్క కార్యము, నేను కేవలం నిమిత్త మాత్రంగా నా యొక్క విధిని నిర్వహిస్తున్నాను అనే భావంతో ఉండడం వలన నాకు ఎప్పుడు కూడా అలా టెన్షన్గా ఎప్పుడు కూడా అనిపించలేదు అని దాది గారు చాలా అనుభవపూర్వకంగా సమాధానాన్ని ఇచ్చారన్నట్టు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఈ విధంగా విధులను నిర్వహిస్తూ మనం ఆ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా నాది అనే భావం కాకుండా ఒక నిమిత్త భావం, ఒక ట్రస్టీషిప్ అనేటువంటి భావాన్ని మనలో ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడు తప్పకుండా ఎన్ని బాధ్యతలు మన పైన ఉన్నప్పటికీ అది బరువుగా మాత్రం మనకు అనిపించదు అన్నట్టు. అంటే ఒక కన్స్ట్రక్టివ్గా మనం ఏ పనైనా కూడా చేయగలుగుతాం. మీరు నిమిత్త భావం అంటున్నారు, ఒక ఫ్యామిలీని మోసే ఇంటి పెద్దకి అంటే ఎవరైతే ఇంట్లో మెయిన్గా ఉంటారో వాళ్ళు
ఫ్యామిలీని అంతా కూడా సంభాళించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి టైంలో ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ఫేస్ చేయడానికి చాలా స్ట్రెంగ్త్ అవసరము. సో ఆ టైంలో ఎవరైనా కానీ బరువుగా ఫీల్ అవుతారు. అది పోవాలి అంటే దాన్ని కూడా మనం అంటే సంతోషంగా అంకితంగా చేయాలి అని అంటే ఎలా సాధ్యం అంటారు? ఈ విధంగా ఇలాంటి మనోభావాలను, ఈ అంకిత భావాన్ని హృదయపూర్వకంగా పని చేయడము, తర్వాత ఆ యొక్క విధిని మనం ఒక డివోషన్గా భావిస్తూ చేయటము, నిస్వార్థంగా చేయటం, నిమిత్త భావం, ఇలాంటి భావాలన్నీ మనలో పెంపొందించుకోవాలి అంటే దీనికోసం రాజయోగా మెడిటేషన్ అనేది ఇది ఒక చక్కటి సాధనంగా పనిచేస్తూ ఉంటుంది. బ్రహ్మకుమారీస్లో ప్రతినిత్యము అన్ని సేవా కేంద్రాలలో ఎంతోమంది గృహస్థంలో ఉంటూ వారి యొక్క విధులు, వారిపై ఉన్నటువంటి బాధ్యతలను అన్నిటినీ నిర్వర్తిస్తూ దీన్ని అభ్యసిస్తూ వారు కూడా ఎన్నో పెద్ద పెద్ద బాధ్యతల్ని నిర్వర్తిస్తూ చాలా తేలికగా, చాలా నిశ్చింతంగా, చాలా సంతోషంగా, ఆనందంగా వారి యొక్క జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఎలా అంటే బ్రహ్మకుమారీస్ యొక్క రాజయోగా మెడిటేషన్ని ప్రతినిత్యం అభ్యసించడం వలన వారి యొక్క మనోభావాలు, వారి యొక్క యాటిట్యూడే టోటల్గా మారిపోతుంది. ఎలా అంటే ఈ యొక్క ఫ్యామిలీని కూడా వారు భగవంతుడు ఈ 4-5 సేవ కోసం నన్ను ఇక్కడ నియమించారు, వీళ్ళందరి సేవార్థం నేను ఉన్నాను, వీళ్ళు కూడా భగవంతుడి యొక్క సంతానమే, వీరికి నేను నిమిత్త మాత్రంగా నేను నా యొక్క బాధ్యతను వీరి పట్ల నిర్వర్తిస్తున్నాను అనేటువంటి కోణంతో వారు ఎప్పుడైతే వారి యొక్క బాధ్యతల్ని స్వీకరిస్తూ నిర్వర్తిస్తూ ఉన్నారో అప్పుడు అక్కడ ఉండేటువంటి బరువు, టెన్షన్, స్ట్రెస్ అన్నిటినీ కూడా తగ్గించుకోగలుగుతున్నారు. తర్వాత చాలా తేలికగా, అంటే వాళ్ళు మానసికంగా కూడా చాలా తేలిగ్గా ఉండగలుగుతున్నారు. ఎందుకు అంటే అక్కడ నాది అనే భావాన్ని వాళ్ళు తొలగించేశారు, ఒక నిమిత్త భావంని జోడించారు. తర్వాత వీరంతా పరమాత్మ సంతానమే అనేటువంటి భావం వారి యొక్క కుటుంబ సభ్యుల పట్ల కూడా ఏర్పడడం వలన అక్కడ బాధ్యత, విధి దాన్ని సేవా రూపంలో మార్చుకోగలుగుతున్నారు. చాలా చక్కగా వివరించారు అక్కయ్య. అయితే అక్కయ్య, నిమిత్త భావం వల్ల, అంకిత భావం వల్ల కలిగే లాభాలు ఏమిటంటారు? అంటే ఎప్పుడైతే మనం మన యొక్క విధులను నిర్వహిస్తూ దాంట్లో ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, అంకిత భావంతో చేస్తామో తప్పకుండా మనం ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు. ఎన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా మనం చాలా తేలిగ్గా ఉండగలుగుతాం, చాలా లైట్గా ఉండగలుగుతాం. ఎందుకంటే కొందరిని చూస్తూ ఉంటేనే మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా అంటే బాధ్యతలను నిర్వర్తిస్తూ టెన్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అంకిత భావంతో చేస్తామో ఒక ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ తోటి, ఇంటర్నల్ హ్యాపీనెస్ తోటి అక్కడ మనం పని చేయడం వల్ల మనకు ఆ అలసట అనేది ఉండదు అన్నట్టు. ఎందుకంటే అక్కడ మనం హార్ట్ఫుల్గా చేస్తున్నాం, మన యొక్క హ్యాండ్, హెడ్తో పాటు హార్ట్ని కూడా ఉపయోగించడం వల్ల మనకు ఆంతరిక సంతృప్తి, తర్వాత మనకు ఒక ఆనందము అనేది వస్తుంది. దీన్ని ఏమంటున్నామంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటున్నాం. ఈ విధంగా ఇలాంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. తర్వాత మనము అనేటువంటి భావంతో ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు గంటలు తీసుకునేటువంటి పని కూడా ఏమవుతుంది అంటే నిమిషాల్లో చేయగలుగుతాం. తర్వాత ఒక్కరే చేయడం అనేది ఉండదు. మనము అనే యాటిట్యూడ్తో అందరిలో ఈ భావాన్ని మనలో కలిగించుకొని ఇతరులలో పెంపొందించినట్లయితే అదొక టీం వర్క్గా చేసినప్పుడు అది ఎంతటి కష్టతరమైనటువంటి పని కూడా ఇష్టంగా చేయటం వలన ఏమవుతుంది అంటే సులభమైపోతుంది అన్నట్టు. ఈ రోజుల్లో మనం చాలా కంపెనీస్లో, ఆఫీసెస్లో బోర్డ్స్ చూస్తూ ఉంటాం, సర్వీస్ విత్ స్మైల్ అని, అంటే చిరునవ్వుతో మీరు మీ యొక్క పనిని చేయండి అని చెప్తూ ఉంటారు. ఇంకా అలా ఎవరో మనకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే అంకిత భావంతో చేస్తామో ఇంకా మన ముఖంలో తప్పకుండా చిరునవ్వు వికసిస్తుంది న్యాచురల్గా. మౌంట్ అబు రాజస్థాన్లో బ్రహ్మకుమారీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ని ఒకసారి ఎవరైనా సందర్శించి చూసినట్లయితే ఇక్కడ కూడా ఎంతోమంది బ్రదర్స్, సిస్టర్స్ ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి యొక్క ముఖంలో కూడా ఈ యొక్క చిరునవ్వు వికసిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే అక్కడ అందరు కూడా ఇలాంటి భావాలతో ఆ యొక్క పనిని చేస్తూ ఉంటారు. వారు దాన్ని పని అని కూడా అనుకోవడం లేదు, సేవ అని అనుకోవడం జరుగుతుంది. సో పనిలో మనం ఎప్పుడైతే భగవంతుని జోడిస్తామో అప్పుడు పని ఏమవుతుంది అంటే సేవ అవుతుంది. చాలా చక్కగా వివరించారు అక్కయ్య. అంటే అంకిత భావం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఒకసారి మనం పనిలో అంకిత భావం పెట్టి చేసినట్లయితే తప్పకుండా మన విధి నిర్వహణ అనేది చక్కగా పూర్తవుతుంది అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అక్కయ్య. ఓం శాంతి. కల్పనక్కయ్య గారు చాలా చక్కని విషయాలు మనతో చెప్పారు. మనం చేసే పనిలో, మనం చేసే విధి నిర్వహణలో మనకి అంకిత భావం అనేది చాలా అవసరము. అందరికీ తెలుసు అంకిత భావంతో చేసినట్లయితే ఆ పని సక్సెస్ అవుతుందని. కానీ అంకిత భావం పెట్టడానికి చాలా సమయం తీసుకుంటారు, చాలా కష్టం అవుతుంది అని ఫీల్ అవుతుంటారు. ఎప్పుడైతే మీరు రాజయోగా మెడిటేషన్ని మీ లైఫ్లో ఫాలో చేస్తారో, రాజయోగా మెడిటేషన్ని చేయడం మొదలు పెడతారో, దానివల్ల మీకు చాలా పనులు సులభమవుతాయి. అండ్ మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీ వర్క్ ప్లేస్లో కానివ్వండి, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఈజీగా మీరు తొలగించుకోవచ్చు. అయితే ఈ యొక్క కార్యక్రమం మీకు చాలా నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో ఈ యొక్క ఎపిసోడ్ని ముగిద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. మధుర స్వభావులే మహానుభావులు.